అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పివివి శ్రీరామ్మూర్తి గారు రచించిన పదిలం పదిలం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆకలితో ఆవురావురమంటూ విస్తరి ముందు కూర్చున్నాడు అవతారం. అవతారంలాగే విస్తరిలో అన్నం, అందులో వేసిన కందిపప్పు సెగలు కక్కుతున్నాయి. మునివేళ్లతో అన్నం కెలికాడు. చేతివేళ్ల చురుక్కుమన్నాయి. ఫ్యాన్ వెయ్యొచ్చు కదా. కరెంటు పోయిందండి. ఇన్వర్టర్ పెట్టించుకుంటే ఈ బాధ ఉండదని నేను అందుకే అన్నాను. అతని అశ్రద్ధని ఎత్తి చూపుతున్నట్లు అనిపించిన అవతారం, చాలే, చేతి మీదకి వేసేందుకేముందా? అయ్యో అదేం మాటండి అని లోపలికెళ్ళి అప్పుడే కాచిన నెయ్యి తెచ్చి వెయ్యబోతుంటే అవతారం చెయ్యి పట్టబోయాడు. నెయ్యి వేడిగా ఉంది, చెయ్యి పట్టకండి అన్న భార్య మాటలకి కోపంలో ఉన్న అవతారానికి వినిపించలేదు. నెయ్యి వేయడంలో లీనమైన సావిత్రి భర్త నెయ్యికి చెయ్యి పెట్టడం చూడలేదు. అమ్మో చంపేశావు అన్న గావుకేకకి చేతిలో నెయ్యిగిన్న వదిలేసింది త్రుళ్ళిపడి. అయ్యో చెబుతూనే ఉన్నాను కదండి. నొచ్చుకుంది. నెయ్యంతా కిందపడి గచ్చు మీద పాకేస్తోంది. బట్ట తెద్దామని లోపలికి పరుగు తీసింది. బట్టతో నేల నొత్తుతూ ఇవాళెవరి మొహం చూశానో లేస్తూనే అనుకుని నాలుగు ఖర్చుకుంది. అవును, ఇప్పుడు నా మొహం నీకు పిల్లి మొహంలా, శనుగుట్టు మొహంలా కనిపిస్తుంది. పళ్ళు కొరికాడు. సారీ అండి, మీరే నిద్రలేపారన్న విషయం మర్చిపోయాను అంది తెగ బాధపడిపోతూ. చెయ్యి మండుతోంది, ఆకలితో కడుపు మండుతోంది, కోపంతో మనసు మండుతోంది. ఏ మంటని ముందుగా చల్లార్చుకోవాలో తెలియని అవతారం చేతివేళ్లను ఊదుకుంటున్నాడు. పోనీ అన్నం నేను కలిపేసేదా అడిగింది సావిత్రి. అబ్బే, అవతారానికి సావిత్రి మాటల్లో వెనుకటి ప్రేమ కనిపించలేదు. అదే పాత రోజుల్లో అయితే కాలిన ఆ చేతివేళ్లని నోట్లో పెట్టుకుని కళ్లల్లోంచి అనురాగాన్ని, మనసులోంచి అమృతాన్ని, మాటల్లోంచి మకరందాన్ని కురిపించేది. నేనేమన్నా జబ్బు మనిషిని అనుకున్నావా నువ్వు కలిపెట్టడానికి? మాటలు తూటాలు పేలుస్తూ గుడ్లగూబలా చూశాడు. అన్నము చల్లారింది, పప్పు చల్లబడింది. వేడి నెయ్యిపడి చురుక్కుమన్న కాలిన వేళ్లుమంట చల్లారింది. పప్పు ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో తీపి మంటతో బుస్సుమన్నాడు. పప్పులో బెల్లం దిమ్మరించావా? బెల్లం లేదండి, చిటికెడు పంచదార వేశాను, కమ్మగా ఉంటుందని. ఏమిటి, చిటికెడేస్తేనే ఇంత తీయగా ఉంది? ఇలారా, ఓ ముద్ద పెడతాను, తిను, నీకే తెలుస్తుంది చిటికెడ వేశావో పిడికిడే వేశావో అన్నాడు. అయ్యో ఇవాళ శుక్రవారం అండి, ఎంగిలి పడను. ఇప్పటికే షుగర్ కంట్రోల్ కాక డైటింగ్లు ఫైటింగ్లు చేస్తున్నా. ఇంత చక్కెరేసి తగలడితే ఆ చక్కెర వ్యాధి ఎలా తగ్గలాడుతుంది? ఫోన్లేండి, శుక్రవారం పూట అలా వదిలేయకూడదు. ఇవాళకి సరిపెట్టుకోండి, ఆ ఆవకాయ నంచుకుని కానిచ్చేయండి అంది. అంటే నీ శుక్రవారం పట్టింపేగాని నా ఆరోగ్యం ఏమైనా నీకు అక్కర్లేదనమాట. నీకసలు నీ మడి తడి పూజా పునస్కారాలే గాని నేను నా ఆరోగ్యం అవసరం లేదు. అదేం మాటలండి, నేను నిత్యం ఆ తల్లిని కోరుకునేది నా పసుపు కుంకుమలు మంగళసూత్రాల గురించే కదండి. కొంచెం సిగ్గుపడుతూ అంది. ఎలాగూ మొత్తం మీద పప్పన్నం తిని కూర కలుపుకుని నోట్లో పెట్టుకున్న అవతారం మళ్లీ పరశురాముడయ్యాడు. ఇదేం కూర? అదేంటండి, వంకాయ కనిపించడం లేదా? వంకాయ కూర సరే, దీంట్లో పులుపు కారం మానేసి ఏకంగా ఉప్పే దిమ్మరించావా? ఉప్పు ప్యాకెట్ మొత్తం పోసేసావా ఏంటి? అయ్యో ఉప్పు ఎక్కువైందా? అవతల గ్యాస్ వచ్చిందని బండివాడి కేకతో పరిగెత్తాను. ఈ హడావిడిలో కూరలో ఉప్పు వేశానో లేదో మర్చిపోయి మళ్లీ వేసేసినట్లున్నాను. పోనీ వదిలేయండి, నువ్వుల పొడి మీకిష్టం, వేస్తా కలుపుకోండి అంది నొచ్చుకుంటూ. ఆ చారు తగలయ్యి. అయ్యో రోజు విసుక్కుంటున్నారని ఈరోజు చారు పెట్టలేదండి. పోనీ మజ్జిగైనా ఉందా? మాట్లాడకుండా పెరుగు గిన్నె తెచ్చింది. ఏమిటి పెరుగా? మజ్జిగ చేయలేదా? కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్అటాక్ వస్తే? ఇప్పటికే డాక్టర్ తిడుతున్నాడు కొలెస్ట్రాల్ శాతం తగ్గించడానికి ప్రయత్నం చేయలేదని. నీకు నా మీద శ్రద్ధ పోయిందంటున్నారు. కొన్నాళ్ళకి ఎక్కడికైనా పోతాను. మనుషులు దూరమేతగాని విలువ తెలీదు అని కంచంలో చేయి కడుక్కోబోతుంటే ఆగండి ఆగండి మజ్జిగ తెస్తా అని కవ్వంతో త్రిప్పి మజ్జిగ పోసింది. మజ్జిగనంతిని చల్లబడ్డాడు. ఒకసారి బీపీ టెస్ట్ చేయించుకోండి అంది విని వినపడనట్లు. అదొక్కటే తక్కువైంది. సనుక్కుంటూ మంచం మీద వాలాడు. అవతారానికి గొప్ప అసహనంగా ఉంది, అసంతృప్తిగా కూడా ఉంది. రేపటినుంచి వేసవి సెలవులు, ఎక్కడికైనా పోవాలి అనుకున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. వెంకట్రావు చిన్ననాటి మిత్రుడు, బొంబాయిలో ఇంజనీర్. వైజాగ్ వచ్చేసాట, ఇప్పుడు సెలవులో ఉన్నాడు.
వాడికి ఒకటే కొడుకు. స్టేట్స్లో స్థిరపడ్డాడు. కొన్నాళ్ళు గడుపుదాం రమ్మని పిలుపు. ఆనందంతో దేవుడి గదిలోకి అంగలేసుకుని వెళ్ళాడు. ఇదిగో సావిత్రి, రేపటి నుండి సెలవులు, ఎల్లుండే నా క్యాంపు. ఆ మాటలకు త్రుళ్ళిపడింది సావిత్రి. ఆ రోజు వంటలు పాడైనందుకు బాధపడుతూ తెలియకుండా మనసు కారుస్తున్న కన్నీరును తుడుచుకుని, ఎక్కడికటా అని అడిగింది. మా వెంకట్రావు లేడు, వాడు బొంబాయి నుండి వైజాగ్ వచ్చేశాట. లీవ్లో ఉన్నట్ట. కొన్నాళ్ళు హ్యాపీగా గడుపుదాం రమ్మని ఫోన్ చేశాడు. ఇక నువ్వు నీ దేవి హాయిగా ఉండండి, నే పోతున్నాను. మనసు పొరల్లో దుఃఖం కోపంగా మారి నిష్ఠూరంగా వచ్చిన ములుకుల్లాంటి పలుకులతో. అదేం మాటలండి, వెళ్ళొస్తా అనండి, వెళ్ళిరండి. మీకీ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. అబ్బాయి అమెరికాలో సెటిల్ అయినా ఆ కోపం నామీదే. చాకలి బట్టలు తేకపోయినా తప్పు నాదే, టీవీలో బొమ్మ రాకపోయినా నాదే నేరం. ఏంటో ఎంత శాంతంగా సర్దుకుందామన్నా తప్పులన్నీ నావే. వెళ్ళిరండి, మీ ఆనందమే నా ఆనందం అంది పొంగుకొస్తున్న దుఃఖాన్ని బయటపడనివ్వకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అవతారాన్ని భార్య మాటలు కరిగించలేదు. తప్పంతా భార్యదే ముమ్మాటికి. కొడుకుని అమెరికా వెళ్లవద్దని, పంపొద్దని సావిత్రి అన్న మాట నిజమే. కాని వాడక్కడ అమ్మాయినే చేసుకుంటానన్నప్పుడు అవతారం వద్దన్నాడు. పోనీలెండి, మన తెలుగమ్మాయి మనమ్మాయే కదా అని సపోర్ట్ ఇచ్చింది. వారు అక్కడికొచ్చేయమంటే ఉద్యోగాలు వదులుకుని రాలేమంది భర్త వెళతానంటే. పోనీ ఇంతకు ముందులా సినిమాలకు రానంటుంది. సరదాలు కులాసాలు ఊహం ఏవీ లేవు. ఎంతసేపు పూజలే. ఇంతకు ముందు తను వదిలేసిన కూర పచ్చడి ప్రేమతో తినేది. ఇప్పుడు ఎంగిలి కంచాల్లో పడేస్తోంది. బుద్ధి రావాలి. మొండికేశాడు, భీష్మించాడు. గొప్ప హుషారుగా వైజాగ్కు వెళ్లాడు. కబుర్లే కబుర్లు, ఆ నవ్వులు, ఆ ముచ్చట్లు. వారం రోజులు ఈ లోకం తెలియలేదు. ఇంట్లో వెంకట్రావు భార్య కూడా లేదేమో, మరి చెప్పడానికి మాటలు దొరకవు. వచ్చిన వారం రోజుల్లో 4 సార్లు భార్య ఫోన్ చేసింది. కావాలని అందుకోలేదు. ఎవరు అన్నాడు వెంకట్రావు. ఆఫీసర్ అనేశాడు. అయితే ఈ వారం రోజుల్లో అవతారానికి నచ్చనివి 2 జరిగాయి. వెంకట్రావు ఒత్తిడి మీద విస్కీ టేస్ట్ చేశాడు 2 సార్లు. సావిత్రికి పరమ రోత కలిగించే మరో అంశం సిగరెట్టు కాల్చటం. ఒరే, ఆ వాసన నాకు వెగటురా. ఒరే, ఇది బ్లాక్ సిగరెట్, దీనిలో లవంగం పొడి ఉంటుంది, ఇది ఇంపోర్టెడ్ది బలవంతం చేశాడు వెంకట్రావు. సావిత్రి గుర్తుకొచ్చింది. కాల్చాలి, తనకిష్టం లేని పనులు చేసి కసి తీర్చుకోవాలి. శత్రువుల మీద కసి తీర్చుకోవడంలోనే ఆనందం. శత్రువులంటే ఎవరో కాదు, పెద్దయితే అన్నదమ్ములు, 50 దాటితే భార్యకు భర్త, భర్తకు భార్య. అందుకే ఫ్రెండ్కు కంపెనీ ఇచ్చాడు. వెంకట్రావే నిప్పంటించాడు. అవతారం నోటి నిండా పొగ తీశాడు. ముక్కులోంచి వదిలాడు. పొలమారాడు. దగ్గు దగ్గు. అయినా సిగరెట్ వదల్లేదు. ఒక్కపొడి వేసుకున్నాడు. అది ఫారెన్దేమో. ఓహ్, ఏం స్మెల్! నిజానికి అవతారంలో చిన్నప్పటినుంచి కొన్ని కోరికలు దాగి ఉన్నాయి. దాంట్లో సిగరెట్ కాల్చడం, రెండోది జీవితంలో ఒక్కసారైనా మందు కొట్టడం. ఎన్నిసార్లు చిన్నతనంలోనూ, ఉద్యోగస్తుడయ్యాక, పెళ్ళయ్యాక అత్తమామలు, బంధువులు అందరూ మా అవతారం లాంటి మనిషి దొరకడం అదృష్టం అనేవారు. పిక్నిక్లో స్టాఫ్ కొలీగ్స్ ఒకసారి మందు, ఓ పెగ్గు రుచి చూడమన్నా తన మీదున్న మంచి ముద్రకి మచ్చపడుతుందేమోనని మొండికేసేవాడు. స్టాఫ్ అంతా బతిమాలి బతిమాలి మానేసినప్పుడు మరొక్కసారి బ్రతిమాలితే మందు కొడదామనో సిగరెట్ కాలుద్దామనో అనుకునేవాడు. కానీ విచిత్రం, వాళ్లు మరి లాభం లేదు, వీడి చేత ఆ 2 పనులు చేయించలేమో అనుకునేవారేమో మానేశారు. అప్పుడు నోరూరేది, మనసు మారం చేసేది. ఇంటికెళ్లి మాత్రం సావిత్రికి గొప్పగా చెప్పుకునేవాడు. ఆ మర్నాడు తర్వాతో కొలీగ్స్ భార్యలు సావిత్రి దగ్గర ఆమె భర్తని పొగట్టం, ఆ రాత్రి సావిత్రి ఆనందంతో అందించిన అధరామృతం, అమర సుఖం ముందు సిగరెట్ ఇచ్చే ఆనందం ఏపాటివి అనుకునేవాడు. ఓసారి సినిమాలో ఎవరో పక్కన సిగరెట్ కాల్చినప్పుడు సావిత్రికొచ్చిన కోపం, ఆ రాత్రి సిగరెట్టు కాల్చని భర్త దొరికిన అదృష్టంతో పొందిన ఆనందానుభూతి అవతారం మర్చిపోలేనిది. సావిత్రి, నేనే ఎప్పుడైనా సిగరెట్ కాల్చానే అనుకో అన్నాడు. ఏక పిసికేస్తా అంది 2 చేతులతో అవతారం మెడ చుట్టూ చేతులు పెట్టి. అమ్మో, నిజంగానే గొంతు పిసికేటట్లుంది అని సరదా కూడా ఆ మాట అనడం మానేశాడు. కాల్చటం సరే సరి, నిజానికిప్పుడు సావిత్రి ఉంటే భయంతో చెమట్లు పట్టాయి. మొదటిసారి సిగరెట్ కాల్చినప్పుడు ఇలానే ఉంటుందిలే, అందునా ఇది ఫారెన్ సిగరెట్టు అన్న వెంకట్రావు మాటలకు అవునని తలూపాడు. ఆ తర్వాత వెంకట్రావు భార్య వచ్చేసింది. వెంకట్రావులో ఇదివరకటి ఉత్సాహం కనిపించలేదు.
మరో వారం రోజులు ఉండలేకపోయావా అని అడిగాడు భార్యని. మాట్లాడలేదు ఆమె. మధ్యాహ్నం వెంకట్రావు సతీమణి మువ్వంకాయ చేసింది, గొడ్డు కారం, కొబ్బరి పచ్చడి చేసింది, ఉప్పు కషాయం, సాంబార్ చేసింది. గుమ్మందిగాని పంచదారమయం. ఇదే ఇంటి దగ్గరైతే శివతాండవం చేసేవాడు. అన్నయ్య గారు, వదినగారి వంటల్లా ఉన్నాయా? అద్భుతం. మీ వదినగారు ఎందుకు పనికొస్తుంది నీ ముందు? ఒరే అవతారం, నోరు ముయ్యరా. మా చెల్లెల్లా వండాలంటే ఈ సత్యభామ మరో జన్మెత్తాలి అన్నాడు. ఆమె పేరు రుక్మిణిలేండి. నోరు ముయ్యండి. ఆ నోటితో ఎప్పుడన్నా మెచ్చుకోవడం తెలిస్తేగా. మా ఆవిడికి నా మీద అభిమానం ఎక్కువైనప్పుడు అలానే నోరు అదుపు తప్పుతుందిలే, అదంతే అన్నాడు. ఆవిడ కోపంతో కంచంలో చెయ్యి కడుక్కొని లేచింది. మా వాడి సహనం చూస్తే నాకు సోక్రటీస్ గుర్తుకొచ్చాడు. భార్య గయ్యాలితనాన్ని ఆయన స్పోర్టివ్గా తీసుకునేవాడట అనుకున్నాడు. భోజనాలయ్యాక సిగరెట్టు ముట్టించి కబుర్లలో పడ్డారు. రుక్మిణి గదిలోకి వచ్చి, కూసేగాడిద మేసేగాడిదని పాడు చేస్తుందని అన్నయ్య గారికి సిగరెట్ అలవాటు చేశారా అని విసురుగా వెళ్ళింది. అవతారాన్ని మరచి వెంకట్రావు భార్యను బుజ్జగించడం, భార్య అతని చేతుల్ని విసిరికొట్టడం. మాట్లాడకండి, నాకు అసహ్యం. ఆ తాగుబోతు నోరు ఏం వాగుతుందో తెలీదు అని లోపలికెళ్ళిపోయింది. వెంకట్రావు ముఖం జేవురించుకుపోయింది. సిగరెట్టు మీద సిగరెట్టు వెలిగించి, దానిది ప్రథమ కోపంరా, రాత్రి మళ్ళీ పొరపాటైందని కాళ్ళ వేళ పడుతుంది. పూర్ ఫెలో, వాళ్ళ అమ్మది ఇదే ధోరణి అన్నాడు. తను తిడుతున్నప్పుడు సావిత్రి ఏమాత్రం చెలించక నేరస్తురాల్లా తలొంచుకున్న దృశ్యం కళ్ల ముందు కదలాడింది. అక్కడ్నుంచి అవతారంలో అంతర్మథనం ప్రారంభమైంది. గడ్డకట్టెన మూర్ఖత్వం కరగడం ప్రారంభించింది. మరో 4 రోజులు సావిత్రి నుండి ఫోన్. ఏమండి, ఎలా ఉన్నారు? మందులేసుకుంటున్నారా? సారీ అండి, తప్పులన్నీ నావే. ఇంకెప్పుడు ఉప్పు ఎక్కువ వేయనండి, పప్పులో పంచదార వేయనండి, కారం మీకు సరిపోయేటట్లు వేస్తానండి. ఎందుకంటే ఈ 10 రోజుల్లో నేను చప్పటి పప్పే తింటున్నానండి. మజ్జిగన్నంలో కూడా ఉప్పు మానేశానండి. నాకిష్టమైన ఉప్పావకాయని పనిపిల్లకిచ్చేశానులేండి. వాటి మీద వ్యామోహం వల్లనే మీ గురించి శ్రద్ధ తీసుకోలేదేమో అనిపిస్తుందండి. వచ్చేయండి, మీరు లేకపోతే దేవుడు లేని గుడిలా ఉందండి ఇల్లు. వచ్చేయమన్నానని మీ ఆనందాన్ని చంపుకు రాకండి. ఉంటానండి, ఫోన్ చేస్తూ ఉండండి. అబ్బాయి ఫోన్ చేశాడు. వాడు 6 మాసాలు సెలవు పెట్టుకుని కోడలతో వస్తున్నట్ట. ఉంటానండి అని ఫోన్ పెట్టేయబోతుంటే, సావిత్రి, నన్ను మన్నించు సావిత్రి, తప్పు నాదే. వయసు నన్ను మార్చలేదు. ఐఎమ్ రియల్లీ సారీ అనాలి అనుకున్నాడు. కాని పురుషాహంకారం అతని నోటి నుండి ఆ మాటలను రానివ్వలేదు. సావిత్రి, తలుపులు జాగ్రత్తగా వేసుకో. మరేమిటి విశేషాలు? నా కోసం ఫోన్లేమైనా వచ్చాయా అంటూ ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. నా సావిత్రి దేవత, నేనే ఫూల్ని, బ్రూట్ని అని మనసులో తనను తాను తిట్టుకున్నాడు. సాయంకాలం మేడ మీద పోర్టుకోలో మిత్రులతో కబుర్లాడుతున్నాడు. ఎదురుగా ఉన్న శాఖోపశాఖల వటవృక్షం చుట్టూ కాకుల గోల. వాటి గూటికవి చేరుకుంటున్నాయి. ఏంటవతారం, పరధ్యానంగా ఉన్నావు? ఇంటివైపు దృష్టి మళ్ళిందా అన్నాడు వెంకట్రావు. వెంకట్రావు, ప్రకృతిని గమనిస్తుంటే మనకి ఎన్నో విషయాలు బోధపడతాయి. ఆ పక్షులు చూడు, సాయంకాలం అయ్యేసరికి వాటి గోళ్లకవి ఎంత గుర్తుగా చేరుకుంటున్నాయో. ఎక్కడ ఉండవలసిన జీవులు అక్కడ ఉంటేనే అందం కదా. అందం కాదు, పదిలం. నీకో నిజం చెప్పేదా? రుక్మిణి నా మీద కోపంతో వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది. 4 రోజుల దాకా రానని. కాని వారం రోజులు ఉండలేకపోయింది. అక్కడ పక్షుల గూడు ఎంత పదిలేమో, మనకీ అంతే అన్నాడు. ఏం అనుకోకు వెంకట్రావు, సావిత్రిని విడిచి ఎప్పుడు ఇన్నాళ్ళు ఉండలేదు. రాత్రి 10 గంటల బస్కి వెళ్ళిపోతాను అన్నాడు. మనసు తీగ సావిత్రిని అల్లుకోవటానికి పరుగులు తీస్తుంటే. వై నాట్? స్నేహితుని చేతిని సున్నితంగా నొక్కాడు వెంకట్రావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.